ఛానల్. సో రాజమౌళి పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ కేసు ఏంటి అంటే హనుమాన్ని విమర్శించరని హిందువులను కించపరిచినట్టు వానర సేన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనతోటి రాష్ట్రీయ దళ్ వానరసేన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఇక ప్రజెంట్ మనకి వానరసేన సంబంధించిన నరసింహారావుల అండ్ దాంతోపాటు శివారెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. అసలుకి ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయాల్సి వచ్చింది, ఆ కంప్లైంట్లో వాళ్ళు ఏం పేర్కొన్నారు, నిజంగా అసలు రాజమౌళి కించపరిచేటట్టు మాట్లాడిన సందర్భం ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చలో నరసింహన్న నమస్కారం. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఎందుకు మీరు రాజమౌళి పైన కేసు పెట్టాల్సి వచ్చింది, అసలు ఎందుకు కంప్లైంట్ రేజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? నిన్న ఒక సినిమా వాళ్ళు రిలీజ్ చేశారు, వారణాసి పేరుతో ఉన్న సినిమా ఫ్రీలాన్సర్ ట్రైలర్ ఏదో రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ సందర్భంలో మరి అక్కడ వాళ్ళ టెక్నికల్ ఇష్యూ ఏం జరిగిందో తెలియదు. అక్కడ జరిగిన సందర్భాన్ని ఉటంకిస్తూ ఆంజనేయ స్వామిని అవమానకరంగా అవమానించే విధంగా, హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా, నేను అందుకే హనుమంతుని నమ్మను అని ఉటంకించడం ఆయన ఉద్దేశం ఏంటి? అయితే ఇక్కడ చాలా మంది హిందువులు కూడా కొందరు దేవుళ్ళ నమ్మకం చాలా ఎక్కువ. కొంతమంది కొన్ని దేవుళ్ళని బాగా నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరని చెప్తారు. సో అది వ్యక్తిగతంగా ఉంటది కదా. సో దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఏముంది? వ్యక్తిగతంగా ఉన్న అంశాలు ఏవి కూడా నాలుగు గోడల మధ్యలో వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలి. ఇట్లా పబ్లిక్ స్టేజీల పైన, ఫ్రీలాన్సింగ్ స్టేజీల పైన, సినిమా మాధ్యమంగా కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు ఈ టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యేటువంటి అనేక అంశాలను కూడా. సో ఈ నేపథ్యంలో వీళ్ళు సినిమా ఫ్రీలాన్సింగ్ అంటే ముందుగా రాజమౌళి అంటే ఎంతో కొంత క్రేజ్ ఉంది జనాల్లో. సో మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మరి వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో చర్చించుకోవాల్సింది, మనసులో పెట్టుకోవాల్సింది బాహాటంగా స్టేజెస్ పైన ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే రాజమౌళి అట్లా మాట్లాడడం సరికాదంటారు? సరికాదండి. వ్యక్తిగత అంశాలు ఏవైనా ఉంటే నాలుగు గోడల మధ్య ఆయన వ్యక్తిగతమైన అంశం అయి ఉంటే అది ఆయనకు స్వేచ్ఛ ఉంది, ఆయన నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మాలని ఏం లేదు. కానీ ఇది భారతదేశం, సనాతన ధర్మం పుట్టిన దేశం, సనాతన ధర్మం ఉన్న దేశం. ఎన్నో కల్పాలు, యుగాలు దాటిన ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి, సినిమాలో క్రేజ్ రావడం గురించి వీళ్ళు చేస్తున్న అంశంగానే దీన్ని మేము పరిగణిస్తాం. ఇంకొకటి, మీరు దేవతా చిత్రాలు తీసినప్పుడు మేము స్వీకరించాం, కానీ ఇతిహాసాలని, పురాణాలని వక్రీకరించి తీయమని ఏ రాజ్యాంగం చెప్పలేదు. చేస్తే హిందూ సంఘాలు, హిందూ సమాజం ఈరోజు ఒప్పుకునేటువంటి ఇది లేదండి. సో మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేసిండ్రు అనేది కూడా ఇన్ఫర్మేషన్. సో ఏంటి ఆ కంప్లైంట్? అవునండి, ఆయన బహిరంగంగా ఏదైతే నేను హనుమాన్ని నమ్మను, నాకు నమ్మకం ఉండదు, మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు, ఇట్లాంటివన్నీ కూడా బాహాటంగా స్టేజ్ లో మాట్లాడి ఆయన ఆంజనేయ స్వామిని, హనుమంతుని ఆరాధించే కోటాను కోట్ల మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అదే వేదిక పైన. లేని పక్షంలో మాకు కోర్టుల పైన, న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది. గతంలో ఇలాంటి సినిమాటిక్ పద్ధతిలో మేము ఆలోచిస్తాము, మీరు ఆ కోణంలో చూడండి, ఈ కోణంలో చూడండి, ఉపోద్ఘాతాలు ఇస్తా ఉంటారు. వీటికి స్వస్తి పలకమని చెప్పి గతంలో కూడా దిగు రాగా సాంగ్ గురించి కానీ, ఇతరత్ర వేరే సినిమా లో క్యారెక్టర్స్ గురించి కానీ, దేవీ దేవతలపై చేస్తున్న అనేక అంశాల మీద వీళ్ళు చేసిన క్యారెక్టర్ మేము ఫిలిం ఛాంబర్ లో కానీ, అటు టీవీ వాళ్ళకి కానీ, సినిమా వాళ్ళకి కానీ ఇచ్చాము కంప్లైంట్. డన్. అయితే ఇక్కడ మీరు ఆయనను ప్రశ్నించడం, ఆయన పైన కంప్లైంట్ పెట్టడం, హిందూ సమాజాన్ని కించపరుస్తుండడం ఓకే. సో సైమల్టేనియస్ గా సేమ్ క్వశ్చన్స్ వానరసేనను కూడా పబ్లిక్ అడుగుతున్నారు. సో హనుమాన్ని నమ్మను, నాకు నమ్మకం లేదు అని ఆయన చెప్పడంలో తప్పేముంది? సో ఎవరైనా ఒక దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటున్న వానరసేన, హనుమాన్ పైన నాకు నమ్మకం లేదు అని రాజమౌళి చెప్పినప్పుడు ఎందుకు మీరు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వానరసేన వైపే చూపిస్తున్నారు. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రశ్న అడిగే వాళ్ళను మేము కూడా అదే సంయమనంతో మేము కూడా ప్రశ్న వేపిస్తున్నామంటే, మీరు నమ్మను అన్నప్పుడు మీ వ్యక్తిగతాన్ని బహిర్గతపరిచి అవమానపరచడమే అవుతుంది. అది మీకు మీరు ప్రశ్నగా వేసుకోండి. మీరు నమ్మని వాళ్ళు ఎవరు కూడా బహాటంగా వచ్చి ఇట్లా ప్రజావేదికల మీద నేను హనుమాను నమ్మనంటే, ఆయన ఒక పేరున్న డైరెక్టర్, ఆయన కొన్ని పేరున్న సినిమాలు తీసుకున్నాడు. సరే, ఆయన వృత్తి విషయం గురించి మనం పక్కన పెడితే, ఈ హిందూ సమాజంలో ఈ రోజు ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తున్నటువంటి హిందూ చైతన్య సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మా మనోభావాలను కించపరచడంగానే మేము ఈరోజు భావిస్తాం. మరి
ఈయన సమాజంకి ఏం మెసేజ్ ఇస్తుందని సమాజం ఎట్లా తీసుకుంటుంది? అయితే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అసలు? డిమాండ్స్ ఏం లేదండి. ఆయన ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. కానీ వాళ్ళకున్న అపనమ్మకాన్ని, వాళ్ళకు లేనటువంటి విశ్వాసాన్ని సమాజం పైన రుద్దొద్దు, మాధ్యమాల్లో చెప్పి హిందూ సనాతన ధర్మాన్ని అవమానించొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. బేషరతుగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి యావత్ హిందూ సమాజానికి. వ్యక్తిగతం అయితే ఇంట్లో పెట్టుకో, టెక్నికల్ ఇష్యూ వచ్చి దాన్ని దీన్ని ఉటంకించి చెప్పడానికి నీకు ఎవరిచ్చారు హక్కు లేదు కదా. సో క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రాజ్యాంగం పైన మరియు కోర్టుల పైన, న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి చివరికి రాజీకి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ క్షమాపణ చెప్పించే తీరుతాం, చెప్పిస్తాం. డన్. ఓకే, థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో ఇదన్నమాట, రాజమౌళి పైన ఒక కేసు నమోదు చేసినారు వానర సేనా సంఘం. సో ఏంటి అంటే అక్కడ ఒక సినిమా ఈవెంట్లో ఒక సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో సో రాజమౌళి ఒక ప్రస్తావన తీసుకొని వచ్చిండు. మా తండ్రి చెప్పిండ్రు హనుమాన్ పైన నమ్మకం పెట్టుకో, నీ సినిమా సక్సెస్ అవుతుందని. సో ఆ సందర్భంలో నా హార్డ్ వర్క్ని నేను నమ్ముకుంటా, హనుమాన్ పైన నాకు నమ్మకం లేదు అని అక్కడ రాజమౌళి స్టేజ్ పైన అన్నారు. సో దాన్ని చాలా సీరియస్గానే తీసుకున్నది వానరసేన. సో అందుకని కంప్లైంట్ రేజ్ చేయడం కావచ్చు, అండ్ దాంతోపాటు ఖచ్చితంగా బేషరతుగా హనుమాన్ భక్తులకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అనే పట్టు మీద ఉంది. సో దానికి సంబంధించిన ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది.